గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోంతా తుపాను కాకినాడ పరిసర ప్రాంతంలో తీరం దాటుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభావం ఉంటుందనే అంచనాతో తీర ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ఏర్పాట్లు చేశారు. మోంతా తుపాను ముప్పు ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లాలో సర్వం సిద్దం చేశారు. ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి, గొల్లప్రోలు, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, తాళ్లరేవు మండలాల వెంబడి బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాకినాడ కలెక్టరేట్లో మంత్రి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈదురు గాలులకు విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉండడంతో వెంటనే విద్యుత్ పునరుద్దరించేందుకు 1000 మంది సిబ్బందిని సిద్దం చేశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారము, తాగునీరు, వసతులు కల్పించామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. తుపాను ప్రత్యేక అధికారి కృష్ణతేజ, ఎస్పీ బిందు మాధవ్ ఉప్పాడ తీరంలో పర్యటించి సిబ్బందికి సూచనలు చేశారు. తొండంగి, ఉప్పాడ, కాకినాడ రూరల్, తాళ్లరేవు మండలాలు, అర్బన్ సిటీ ఈ 5 చోట్ల మనకి సైక్లోన్ ఇష్యూ ఉంటుంది. ఒకవేళ మనం మేలేశ్వరంలో వాటర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లిఫ్ట్ చేయాల్సి వస్తే విల్ హ్యావ్ ఇష్యూ ఇన్ కిర్లంపూడి. ఈ 6 మండలాల్లో ఇష్యూ ఉంటుంది. హోప్ ఐలాండ్లో ఉన్న 110 మందిని తీసుకురావడం జరిగింది. అండ్ దాదాపు వీ హ్యాడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే వీళ్ళంత వరకు ఫోర్స్ వాడద్దు అనుకున్నాం కానీ బట్ తప్పలేదు, వాడాల్సి వచ్చింది. సో విల్ యూజ్ ద సేమ్ స్ట్రాటజీ. విల్ ట్రై టు కన్విన్స్. రాగలేదు బట్ మనకి రిస్క్ ఉందని అనిపిస్తే విల్ మూవ్. ప్రికాషన్ ఇస్ మచ్ బెటర్. పవర్ సప్లైకి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 2000 పోల్స్ వరకు ఇబ్బంది ఉంటుంది మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఆ కోస్టల్ ఏరియాస్లో. సో దానికి కావాల్సిన 3000 అడిషనల్గా ఒక 1000 పెట్టుకుని ఒక 3000 పోల్స్ రెడీ చేసుకోవడం జరిగింది. చెట్లు ఎక్కడన్నా ఓవర్గా ఉన్నవి కట్ చేయడం స్టార్ట్ చేసాం. మరీ ఓవర్గా అన్ని పీకేయకుండా చూసుకుని అవసరమైనంత వరకు కట్ చేయడం జరిగింది. పెద్ద గాలవాన్ వచ్చి పడిపోయినా మనకు ఆల్మోస్ట్ 64 పవర్ స్టార్స్ ఆ మెషిన్స్ రెడీ చేసుకోవడం జరిగింది. అండ్ ట్రాక్టర్స్ రెడీ చేసుకున్నాం. ఎక్కడన్నా రోడ్లు ఏమైనా తెగిపోయినా ఎక్కడన్నా ప్రయాణించగలిగేటట్లు. అండ్ ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్ పరిధిలో ఒక డీజిల్ ఇంజన్ కూడా రెడీ చేసుకున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 12,000 మందిని తరలించాలని భావించిన సోమవారం వాతావరణంలో అసాధారణ మార్పులు లేకపోవడంతో ఎక్కువ మంది వచ్చేందుకు నిరాకరించారు. కాట్రేనికోన మండల పరిధిలోని మగసానితిప్ప ఐలాండ్ నుంచి ప్రజల్ని బలుసుతిప్పకు తీసుకురావాలని యత్నించినా వారు నిరాకరించడంతో అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా 1000 మందిని పునరావాస కేంద్రాలకు పంపించారు. తుపాను ప్రభావంతో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల తీవ్రతతో గాలులు వీస్తే వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, కొబ్బరి చెట్లు నేలకొరికే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడడం సహా అన్ని సిపిడబ్ల్యూ స్కీంలు, సబ్స్టేషన్లు, ఆసుపత్రులు, కొన్ని పునరావాస కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా అన్ని చోట్ల జనరేటర్లు అందుబాటులో ఉంచారు. విపత్కర పరిస్థితుల్లోనూ విద్యుత్ పనులు నిర్వహించేందుకు వీలుగా ఎక్కడికక్కడ ప్రైవేటు కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా 2 టవర్ ఆన్ వీల్స్ ను ఎన్డీఆర్ఎఫ్ సమకూర్చగా వాటిని కలెక్టరేట్, కాట్రేనికోన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు చేరుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తీర గ్రామాల్లో ప్రజల్ని నేతలు అప్రమత్తం చేశారు. మోంతా తుపాను నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. పుదుచ్చేరి ప్రత్యేక పర్యవేక్షణ అధికారి అమన్ శర్మ యానాం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. యానాం పరిధిలో 16 పునరావాస కేంద్రాల్ని సిద్దం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమావేశం నిర్వహించారు. అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొని అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ రమణ అధికారులకు సూచనలు చేశారు. వాతావరణ శాఖ నివేదికల మేరకు తుపాను ప్రభావం ఈపీడీసీఎల్ పరిధిలో ఎక్కువగా ఉంటుందని అంచనా నేపథ్యంలో ఎస్పీసీడీఎల్ నుంచి మెటీరియల్, సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపారు. ఉమ్మడి విశాఖ, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తక్షణ మరమ్మతుల నిర్వహణకు 496 బృందాలుగా 7,394 మంది సిబ్బంది సిద్దంగా ఉన్నారు. విద్యుత్ పునరుద్దరణ పనుల కోసం 288 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం 376 జనరేటర్లు, కూలిన చెట్లను తొలగించేందుకు 324 రంపాలు అందుబాటులో ఉంచారు. 1749 ట్రాన్స్ఫార్మర్లు, 14,718 విద్యుత్ స్తంభాలు, కండక్టర్ను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు.